Hey guys, welcome to Crazy Bros. So welcome to final match of Tony Tuskers Chirala Kranti Kaskas Kerala. Kerala కరెక్ట్ సూట్ అవుతుంది కేరళ అవును క్యూట్గా ఉంటాను కాబట్టి. సో అది ఫైనల్ మ్యాచ్. ఇది ఫస్ట్ మ్యాచ్ మనం ఘన విజయం సాధించాం. సెకండ్ మ్యాచ్ వాళ్ళు గుడ్డెట్లో గెలిచారు. అది సెకండ్ మ్యాచ్ గుడ్డెట్లో గెలిచారు. సెకండ్ మ్యాచ్ ఘన విజయం సాధించారు. జబ్బోయి నోరు తడబడింది అంతేగాని. ఓకే, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూద్దాం ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉందనేది. మీరు ప్రదర్శన చూసారు, 2 మ్యాచ్లో ప్రదర్శన చూసారు. ప్రామిసింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్లో మిడిల్ వికెట్, సెకండ్ మ్యాచ్లో ఒక ఓవర్కు 18 రన్స్. క్యాచ్ పట్టుకో. సో పర్ఫార్మెన్స్ గురించి మనకు వద్దులే కానీ మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సో అది టాస్ వేసే ముందు ఈ మ్యాచ్ లో విషయం ఏంటంటే, విషయం ఏమీ లేదు, ఎవరైతే ఉందరా బాబు అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఎవరైతే మ్యాచ్ ఓడిపోతారో వాళ్ళు 50,000 పే చేయాలి. అది ముందు డీల్ పెట్టుకున్నాం. సో ఎవరైతే మ్యాచ్ గెలుస్తారో వాళ్ళకి ₹1,00,000 అనమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత అక్కడ సౌండ్స్, శబ్దములు. ఓకే, సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు ఫోన్ పే చేయాలి, లైవ్ లో చేయాలి. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అని మాటలు చెప్పి ఇవన్నీ చేస్తే మాత్రం మర్యాద ఉండదు. అది నీకు చెప్తారా కదా, నేను వెంటనే కొట్టేస్తాను. ట్రోఫీ తీసుకురామా. సో గైస్, మేము గెలుచుకోబోయే ట్రోఫీ వచ్చేసి ఇదే, మా టీం గెలవబోయే ట్రోఫీ, గెలిచే వాళ్ళకి ఇచ్చే ట్రోఫీ ఇది. సో ఇది ఎవరు గెలవబోతున్నారు, దీని మీద ఎవరి పేరు రాయబోతున్నారు కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం అయితే టాస్కి వెళ్దాం. ఎండ అయితే భయంకరంగా ఉంది, వెరీ డంప్గా ఉంటుంది ఈసారి పిచ్. టాస్ మా టీం అతను వద్దులే, వాళ్ళ టీం అతను రాని మళ్ళీ 100 మాటలు అంటాడు. రా, మళ్ళీ టాస్ ఓడిపోయిన తర్వాత బ్యాటింగ్ మాట్లాడుకున్నావుగా. టాస్ గెలిచావు వెంటనే బ్యాటింగ్ అంటావేంది? అంటే మరి అట్లుంటుంది మనతో. ఎండగా ఉంది, ఇట్స్ వెరీ ఎండ కాబట్టి వీఆర్ గోయింగ్ టు బౌల్ ఫస్ట్. బౌలా బ్యాటా? ప్రతి మ్యాచ్ చేసింగ్ గెలుస్తున్నాం కాబట్టి చేసింగ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం మేము. బేసికల్గా ఏంటంటే ఈవినింగ్ టైం కొంచెం ఫ్లాట్ ఉంటుంది కాబట్టి పిచ్, వీఆర్ గోయింగ్ టు బౌల్ ఫస్ట్. ఓకే, వీఆర్ గోయింగ్ టు బ్యాట్ ఫస్ట్ గైస్. మనం ఈ మ్యాచ్ ఉజ్జృంభణ చూస్తారు కదా, లెట్స్ గో. యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్లో ఏలు ఇంజరీ అయింది గైస్, అందుకని గ్లౌజులు వాడుతున్నాను. గ్లౌజులు కానీ ఏలు కొంచెం ప్రాబ్లం ఉంది, సో సేఫ్టీ పర్పస్ కోసం. బట్ ఇన్ కేసు బ్యాట్ జారిపోతే మాత్రం తీసేస్తాం. కింద మన పేరు కామెంట్ చేయండి, ఎందుకంటే మనం గెలిచేది. లవ్ యూ. ఫస్ట్ బాల్ బౌల్డ్, నైస్ బాల్, వెల్ బాల్. That was glorious. Just looking to time it. Look at that. Just timing it. Well ball. Second ball. Ready? What nice ball. Well bounce. Warning. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ బౌన్స్ ఇస్తారు. ఫస్ట్ బౌన్స్ ఇచ్చాడయ్యా. ఎంపైర్ వెరీ గుడ్ ఎంపైరింగ్. ఓకే ఎంపైర్ బాగుంది. త్రో ఇస్తారు నువ్వుతున్నాడు. Catch it. Are well filled ra. And he does something special. What a grab that is. Lovely field ra. ఓ ప్రాణం పెట్టి ఆడుతున్నారా కొంతమంది. వెళ్ళిపో కొట్రా ఎలాగేసావయ్యా. వెల్ ఫీల్డ్ చెప్పిలా, అది అంతే. లాస్ట్ 2 balls. నైస్ బాల్, ఓన్లీ 2 runs కన్సిడర్డ్. బ్యాట్ వచ్చింది, టిప్పైంది. లేదు తగల, వైడ్ కాదు, ఇక్కడ తగిలింది. సింగిల్ తీస్తాను అంటున్నాడు. వద్దు. ఈసారి కప్ మందే. 3 క్యాచ్ రే, జాగ్రత్త. ప్రతి బాల్ అయ్యా, నువ్వు ఆ సీనరీలు దిగి అయ్యా. వెనకాల మీరు ఎడిట్ చేయలేక చచ్చిపోతున్నావు. సీనరీలు కొంచెం ఇన్షర్ట్ అనే వేసుకో. ఆ సీనరీలు మా సాగు వస్తుంది మాకు. ఆ సీనరీని మేము కట్ చేయలేక ప్రాణం పోతుంది మాకు. ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్ డేల్ స్టెయిన్ తెలుసుగా? తెలీదు. అట్లే యాస్టీజ్ అట్లా. ఏబీ డీలర్స్ తెలుసా? తెలీదు, చూపిస్తాను. రా చిన్న. క్యాచ్ రా.
వెళ్ళిపో కొట్టు. ఏడ వెళ్తాను రాడికి ఏ మూమెంట్ అసలు బాలే కనపడాలి నాకు. అటు కొట్టురా, ఆడ వెళ్ళలేదు ఇంకా. ఏంది వైడే లేదు, ఒక వైడ్ కూడా. వికెట్ చూడు. ఏంది దాని తగిలితే 4 ఇరా? దేని తగిలితే? దానికి తలుపుకి తగిలింది. తలుపు క్లోజ్ చేయండి, తలుపుకి తగలడు వెళ్ళేది. అబ్బా కొట్టు. లాస్ట్ బాల్. ఓన్లీ క్వీన్స్ కన్సిడర్డ్. లాస్ట్ బాల్. ఏంది ముడ్డి తగిలితే ఎవరు అడిగాడు? ఎంపైర్ని అడుగు. ఫ్రిడ్జ్లు తగిలితే అట్టిస్తారు బాల్ ఎవరు అడుగు. బ్యాట్ టచ్ చేయాలి. రీప్లే చూపి. ఆడకూడదు, రీప్లే చూస్తాం కావాలంటే. చూడు 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 ఎవరొద్దన్నారు దాంట్లో. చూడు అదిగో 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 దాదా ఇదిగోదా. ఎంత ఎంత గ్యాప్ ఉంది చూడరా కిట్టుగా. బాల్కి వాడి దానికి ఎంత గ్యాప్ ఉంది. అదిగో బ్యాట్ తగిలిరా చూడరా. అదిగోరా అదిగోరా అదిగో అదిగో ఆడదైంది బ్యాట్ ఆడింది. ఎట్ట తగిలింది బ్యాట్కి? బ్యాట్కి ఎట్ట తగిలింది బ్యాట్కి? క్లియర్ కనపడుతుంది. క్లియర్ కనపడుతుంది. భయపడుతున్నారు. కొంచెం స్లోగా స్టార్ట్ చేసావు. 2 ఓవర్లకు 4 రన్సే. బౌలింగ్ మాత్రం బాగా వేస్తున్నారు. అంటే ఎండ బాగుంది కదా, కలర్లో అది పడతా కొంచెం అది కూడా ఇబ్బంది ఉంది. బట్ స్టిల్ 3 ఓవర్స్లో మ్యాక్సిమైజ్ చేద్దాం. వాళ్ళకి పడుతుందంటే మనకు కూడా బాగా పడుతుంది కాబట్టి. సిక్స్ ఏంది దీని తగిలితే దాని తగిలినట్టు వచ్చింది. అంతేలే, డైరెక్ట్ కదా. పైనుంచి తగిలినా డైరెక్టే తగిలింది. ఈ స్టెప్ కింద నేల మీద స్టెప్ పడలేదు కదా. అంతే లాజిక్ అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సైలెన్స్ తిరగదీస్తున్నాడు కానీ కొట్టు 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 ఇటు కొట్టు అవుట్ అవుతాడు. 12 గైస్ మూమెంట్ అందుకుంది. తీసేద్దాం. ఏం తీటాలు ఉండవు, క్యాచ్ వచ్చింది అంతే. కొట్టు కొట్టు అరే ఇందిరా అట్టపడ్డావేందిరా? జారింది. షమ్మా అదే కదా, నీళ్ళు లేవు ఏమి లేదు, హడావిడి కూడా లేదు, అట్టపడ్డాడేంది? అది అటు తిరుగుతుంటే కళ్ళు కనపడుతుంది. సూర్యుడు పడుతున్నాడు కదా. రిటైర్డ్ ప్రాణం పెట్టి ఆడతాం. కమాన్ కమాన్. ఫీలింగ్ 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 ఫీలింగ్. 13 స్కోర్. బ్యాటింగ్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ బౌలింగ్ వచ్చి బౌలింగ్ తీసుకోట్రా కొట్రా కొట్రా. కదలలే మనిషి. లాస్ట్ బాల్ చూసుకో. లాస్ట్ బాల్ రగ్గుమ్ము. ఓవర్. బలిడేమా 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 ఓవర్. బాలేమా బాలేమా. 3 ఓవర్లకి కాయస్ 3 ఓవర్లకి స్కోరు 13. అంతేగా బ్రో? 13. 3 ఓవర్లకి 13. ఈ ఓవర్లో 2 వికెట్లు పడబోతున్నాయి, మ్యాచ్ అయిపోయింది. మంచి బ్యాటింగ్ అని కావాలా? మనం జోక్ ఆడుతునేసరికి వాళ్ళకి సీరియస్నెస్ అర్థం కావట్లేదు. సీరియస్నెస్గా వేస్తే బాల్ టచ్ చేయలేకపోతున్నాడు. అది దట్ ఈస్ మై కెపాసిటీ. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతాం. దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఫస్ట్ బాల్ వైడ్ అయితే నేను కదా రావాల్సింది. నువ్వు పడుతున్నావు ఎందుకు? మనిషి స్టిల్ 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 తీసి రామ్మా రాలేమ్మా 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 రాలేమ్మా. క్యాచ్రా క్యాచ్ పట్టరా కొట్టు. క్యాచ్ పడితే అవుట్ రా, డైరెక్టే కదా. అవుటే అవుటే 6 ఇచ్చాం కదా. నో కాస్ట్ ఏంటంటే అన్ని ఇడ్లీ కాళ్ళకి తగులుతున్నాయి. అయ్యో అది వి బాక్స్ అంటే అంతే, ఆట తగలటం కాదు. ఆట చేత కాకుండా నువ్వు ఆ మాటలొద్దు. సరే నీకు చేత కాలేదు. ఫస్ట్ ఇంకా ఆడు. ఫస్ట్ 2 మ్యాచ్లు మామూలుగా వేసాం, చేత కాలేదు మీకు. అది కరెక్ట్గా వేసే చేత కావట్లేదు. అది ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం. కానీ
లాస్ట్ 3 balls ఫస్ట్ బాల్ ఒకటే అయిపోయింది. ఒక బాల్ వేసాడు, 2 balls అయింది. 6 4 కింద అంతరాను గ్రౌండ్. 2 balls అయినాయి, 2 balls నోరు మూసుకోరా. 6 ఇచ్చింది. సరే 6 runs ఇప్పుడు కొడతాను. నిన్నంట సిగ్గు ఉండాలి నీకు దొంగ స్కోర్ వేయడానికి. దొంగ స్కోర్ వేసుకొని గెలవటం కాదు ఎప్పుడు. కానీ బావాలకి రానిలమ్మా ఇక స్టార్ట్ అయింది రాని. గాడ్చెండి మనోడిని బాల్ టచ్ చేయని కొడుతుంది. గాడ్చెండి టచ్. ఈ 3 balls 2 balls 4 balls ఉన్నాయి ఇంకా. రానిలమ్మా పట్టుకో కొడితే అవుట్ రా. తగిలిందా? కొంచెం యువతలకు వెళ్తే అవుట్. కొంచెం యువతలకు వెళ్తే అవుట్. 4 లేదా? బాల్ ఇస్తావు ఉసురు కూడా లేదా? 2 సింగిళ్ళు, 1 వైడ్, 1 4. కానీ ఓకే 8. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. లాస్ట్ బాల్స్ లేదు. ఫ్లాట్. ఇంకో 2 వేస్తాడు కానీ. కమాన్ సాలేస్ కమాన్. బౌల్డ్ అయ్యా. ఇంకో 2 వేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. టోనీ ఉన్నాడు, మన గెలిపించడానికి టోనీ ఉన్నాడు, ఇబ్బంది లేదు. ఇంకో వైడ్ పడిద్ది చూడు, వేస్తాడు చూడు వైడ్. 6 వాటర్ షాట్ అయ్యా, స్ట్రైట్ డౌన్ ది గ్రౌండ్. లాస్ట్ బాల్. గుడ్ షాట్. సైలెన్స్ ఆన్ ఫైర్. చెప్పా కదా ఇస్తాడు, మ్యాచ్ టర్నింగ్ చేస్తాడని. టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది మ్యాచ్. ఇంకో 6 చూడు. కాసిరా ఉండు బాల్ ఎటు కొట్టు. చాలు ఓవర్. వైడ్లో వచ్చినాయి 3, 4 వైడ్లు వచ్చినాయి. స్కోర్ చెప్పు. 7 runs కొట్టించాడు. 30 స్కోరు. 30. ఇంకెన్నో లాస్ట్ ఓవర్సా? ఒక ఓవర్ ఉంది, కష్టం కదా, అందుకోసం స్కోర్ తీసుకున్నా. కానీ రాని స్కోర్ ఉండాలి కదా. వదిలే నేను కొడతా. అన్ని పైన తగులుతున్నాయి. అన్ని ఈడెన్ గార్డెన్స్లో అయితే 6 బాక్స్ కాబట్టి. రానిలమ్మా కొట్రా బాల్ కొడతా 31. వెళ్ళిపో. కొట్టు. అంపైర్ అవుట్. ఎన్ని బాల్ అయినాయి? 4. 3 అయినాయా? 3 బాళ్ళకి 2 runs వచ్చినాయి. కొంచెం క్విక్ ఉండరా మెస్సీ, కొంచెం క్విక్ ఉండు. అంత ప్రాబ్లం ఏంటంటే కొట్టిన అన్ని పైకి వెళ్ళిపోతున్నాయి. అయ్యో ఆడయ్యా నువ్వు కుండీ మ్యాచ్లు, అవి క్యాచ్లన్నీ మేము అన్ని క్యాచ్లని అట్ అనుకుంటే. తగిలాడు. నువ్వు ఎడరా. ఇదిగో బాల్ పట్టుకొని తగిలాడు. ఇదిగో దా చూడు ఇదిగో తగిలాడు. ఏడ తగిలేడు రా. బాల్ పట్టుకున్నప్పుడు తగిలాడు చూడు. అది తగిలేడు. నెట్ ఊగింది. అదిగో నెట్ అడిగింది మనోడు సెల్లు టూపాడు చూడు. అదిగో తగిలింది. అదిగో చెయ్యి తగిలినా కూడా తగలలేదు అంటున్నారు. ఇక మనం ఏం చేస్తాం చెప్పండి. ఎంత నిజాయితీ. ఎక్కడ తగిలింది అసలు చూడేది? ఎక్కడ తగిలింది చూడు. సరే వదిలే, తీసుకోపో, ఏం కాదు పో. దేవుడు న్యాయం ఇస్తాడు పో. 4 కూడా కాదురా. స్టబ్బడింది వదిలేసేయాలి. 0 పో, వచ్చేసా పో. ఇదిగో కనపడుతుందా? వదిలే వెళ్ళిపో. తప్పు కనపడుతుందా? సరే వదిలేసేరా. తీసుకోండి 4 తీసుకోండి ఏమేం చేసుకోండి. కానీ అది క్లియర్ గా చెప్తున్నాను, ఇట్స్ నాట్ 4. అంటే యాడ్ చేసుకోండి పర్లా. నాట్ 4 అన్నాడు, వదిలేసేయండి. నాట్ 4 అన్నాడు, వదిలేసేయండి.
లాస్ట్ బాల్ లాస్ట్ 2 balls. సింగిలే బ్రో, సింగిలే. నువ్వు వెళ్ళి స్ట్రైకింగ్ కి. ఎందుకు వెళ్ళేది? ఎవడొచ్చాడు? రాడా రన్ లేదు, నో రన్ అయితే. కానీ లాస్ట్ బాల్, లాస్ట్ 2 balls రా. కానీ తొండాడతాం కాదు కాంతి, న్యాయాలు ఆడండి. అదేగా 4 అయినా కూడా 4 పోవడం 4 కాదురా అది. సరేలే 4 ఎక్కడరా 4 అది. దేవుడు న్యాయం చూపిస్తాడుగా. దేవుడు న్యాయం చూపిస్తాడుగా. ఆ బాల్ ఆడి కాళ్ళ మీద ఎందుకు వేస్తారా? దేవుడు న్యాయం చూపిస్తాడుగా. రే దేవుడు న్యాయం చూపిస్తాడుగా. చూపిని మంచిదే కదా. 4 ఇవ్వలేదు, 6. అయితే మ్యాచ్ గెలిస్తారా న్యాయం అవుతుందో తెలిసేది. మ్యాచ్ గెలిస్తారా న్యాయం ఎవరు వైపు ఉండేది తెలిసేది. మ్యాచ్ గెలిచి మాట్లాడు. స్కోర్ 4 ఇవ్వలేదు, 6 కూడా చూపించా. లాస్ట్ బాల్ కూడా ఉంది, 6 కొడతా చూడండి. లాస్ట్ బాల్. అలాగే తొందరపడద్దు. తొందరపడితే ఇప్పుడు క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతా కదా. అందుకు రా బౌలర్ సైడ్ కొట్టు. ఛాన్స్ ఉంది, హ్యావ్ ఛాన్స్. ఓవర్. స్కోర్ ఎంత? 39. నువ్వు దిగురా ఓపెనింగ్. 5 overs 39. ఇంకొక ఓవరా వేసుకోండి మీరు. గైస్ ఇంకొక ఓవర్ ఉందంట. మనం 5 overs 39. టార్గెట్ వచ్చేసి 40. నువ్వు దిగుతావా? చూద్దాం. ఫీలింగ్ ఎఫర్ట్ పడి నువ్వు దిగుతావా? మనోని దిగమంటావా? ఈయన దిగమంటావా? దేవుడు న్యాయం చూపిస్తాడు కదా. రా ఇంకోటి సింగిల్. గైస్ 30-40 కొట్టాలంట. కుట్టేసేద్దాం. రెడీ మోలీ? వెరీ గుడ్ బాల్. ఎక్సలెంట్ బాల్. నాట్ ఆడు బ్యాట్ పెట్టి తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చాడు. వెరీ గుడ్. ఎక్సలెంట్ బౌలింగ్ మాలే. లే చాలు ఓకే. రాని 3 balls 2 runs. పైకి ఉందిగా, పైకి కొట్టినా కూడా ఒకటి. పైకి వెళ్ళినప్పుడు మనకు స్పేస్ ఉంటుంది, వచ్చేవచ్చు. నువ్వు ఆగావని చెప్పి నేను ఆగిపోయా. సింగిల్ ఏం కాదు. లాస్ట్ బాలా అయితే 4 runs. లాస్ట్ బాలేగా 4 runs. ఎవరు కాదన్నారు? 4 5 runs. 5 balls 5 runs. లాస్ట్ బాల్ కొట్టా 4 6 మరొకటి టెరిట్ తెలిగి వెళ్ళింది. 6 గుడ్ షాట్ రా. గైస్ 1 over 11 runs. 11 చూస్తారుగా ఏంది ఆడిచ్చే ఆట. 11 వేయాల్సిన అవసరం ఆడ కొట్టేసే 11 runs అని ఓవర్ దగ్గర. ఖాళీ ఎందుకు మీరు ఆడండి. ఖాళీతో ఎందుకు? అందుకే నువ్వు వాళ్ళేవని ఖాళీ చేత ఆడిస్తున్నా. ఫస్ట్ బాల్ టచ్ చేయి. ఇంకో రకంగా ఉండేది టచ్ చేసినట్టయితే. టచ్ చేసి సింగిల్ తీస్తాడు చూడండి భయపడి. ఏమంటా? టచ్ చేయమనండి. ఫస్ట్ టచ్ చేసి మాట్లాడమనండి. 2 డాట్లు వేసుకో బ్రో. 11 స్కోర్. మనకు రావాల్సింది వచ్చేసింది. ఓవర్కి 8 వస్తే సరిపోయింది. ఇప్పుడు 6 కొడితే కవర్ అయిపోయింది అది. అది చెప్పలా. మేము లాస్ట్ దాకా స్టే అవ్వాలని చెప్పేసి ఆడుతున్నా. ఓకే. నీకెందుకు మ్యాచ్ 12 వచ్చినాయి. ఇప్పుడు 4 కొడతాడు మా వాడు. దా సింగిల్లేనా ఎడ్జ్లు? లాస్ట్ 2 balls 4 balls 2 వచ్చినాయి. 13 6 చూడు. కొట్టు. 3 runs వచ్చినాయి ఓవర్లో. 3 runs వచ్చినాయంటే 14.
ఇంక 2 వస్తే సరిపోద్ది. ఆ లాస్ట్ బాల్ వైడ్ వేసి 6 కొట్టికి పోయిండు, భలే ఉండేది. అవి ఉంటేగా మ్యాచ్లో అంతే, మ్యాచ్ అన్నా అక్కడ తిరుగుతాయి. పరిగెత్తు సింగిల్ ఏం కాదు, టూరి సింగిలే అటు వెళ్తే సింగిలే. 15 వచ్చినాయి. బాల్ చూడు. 3 hours 25 35 అమ్మా, 25 అమ్మా. వాళ్ళ స్కోర్ 2 ఓవర్ల 15. ఈ ఓవర్ మనం బాగా కవర్ చేసాం. ఈ ఓవర్ బాగా కవర్ చేయలే. 3 ఓవర్లకు 25 రన్స్ కొట్టాలి. ఇప్పుడు అబ్బు వేస్తున్నాడు, అతనే మెయిన్ కీలకం అనమాట. ఈ ఓవర్లో ఫినిష్ అతను ఓవర్ కనుక మాకు తక్కువ రన్స్ వచ్చినాయంటే విజయం కన్ఫర్మ్ అనుకోవటమే అంతే. ఆ లాస్ట్ బాల్ 6 కొట్టాడు, 6 వైడ్ 6 వెళ్ళి చూసారా, అది బ్యాడ్ అయింది. అది లేకపోతే వాళ్ళ స్కోర్ 8-9 ఉండేది. 3 balls రిటైర్మెంట్ ఇచ్చి నువ్వు దిగు, అది అప్పుడు విషయం వేరుకుంటుంది. 2.5 hours కాబట్టి భయపడ్డాడులే. 3 balls అయిన తర్వాత రిటైర్ ఇచ్చేసి నువ్వు దిగు. కమాన్ అబ్బు. 6 కొట్టాల్సిన బాల్. ఎక్సలెంట్. బ్యాట్స్మెన్ ఉన్నారు, 2 బ్యాట్స్మెన్ ఉన్నారు. కొట్టు నువ్వు. 6 కొట్టే బాల్ ఇట్ట కొడితే వెళ్ళిపోయే బాల్కి కాలు ముందే బాక. వెరీ గుడ్ అబ్బు. అది కాదు బాల్. ఏం కాదు, సింగిలే వదిలేసి. సింగిలే 16. ఏం కాదు. అయ్యో 6 4 కొడితే నీ ఓవర్, లేకపోతే కష్టం. సైలెన్స్. ఓలే రెడీ. వైడ్ వేసుకోబోరు. వైడ్ ఇస్తాడు. కానీ టెన్షన్ పడకుండా లెగ్ నో కూడా వేస్తాడు. ఇస్తాడు వికెట్ చూడు, లెగ్ మిడిల్ వికెట్ చూడు. ఇస్తాడు మిడిల్ వికెట్ చూడు. సింగిలే వదిలే. సింగిల్ చాలు. వైడ్ లేకుండా 3 balls 3 వచ్చినాయిరా. కానీ కొట్టు 6 కొట్టు. మిడిల్ వికెట్ చూడు. వచ్చే వైడ్లే. ఇస్తాడు 4 వచ్చినాయి. ఇంకో 4 వస్తే సరిపోయింది. ఇస్తాడు వచ్చే సైలెన్స్. సింగిల్. అయ్యా కమాన్ వెరీ గుడ్ బౌలింగ్. ఈజీ చూడు, వికెట్ చూడు, తగలదు, బ్యాట్కి తగలదు చూడు. అది చెప్పలా, ఏం కాదు చిన్నగా సింగిల్, ఏం కాదులే. కింద తగిలిందిరా బాల్. కమాన్ అబ్బు. డాట్ బాల్ చూడు. 2 వైల్డ్ 3 కొట్లాడు చూడు. వైడ్ వద్దు. వైడ్లే 3 వేసేవు. 4 వేసాడు వైడ్లు. 4 వైడ్లు వేసాడు. 4 ఎంత స్కోర్ చదువుతాడులే. 3 వైడ్లు 3 సింగిల్. రా పరిగే. సింగిల్ కొట్టు. చాలు. లాస్ట్ బాల్. ఎన్ని బాల్ అయినాయి? లాస్ట్ బాల్. ఓవర్ అయిపోయింది, అడుగయ్యా. నువ్వు దిగురా రే కిట్టు, నువ్వు దిగు. సో గైస్ ఇంకా 12 బాల్ 17 రన్స్ కొట్టాలి. మౌలి పెనాల్టీ మీట్ ఓవర్. ఎంత కొట్టాలి? 17 కొట్టాలా? 12 బాల్కి 17. 23 స్కోరు. 4 వేసాడు వైడ్. 8 రన్స్ ఉంచుతావా? 4 వేసాడు మనోడు వైడ్. కమాన్ సైలస్, కమాన్ మౌలి. వదిలే. వెరీ గుడ్ బౌలింగ్. వాడు వచ్చాడు, మనకు కావాల్సిన వాడు వచ్చాడు. కానీ వాడే ఉండాలి స్ట్రైక్లో. ట్రంప్ కార్డు ఉండాలి స్ట్రైక్లో. వాడే ఉండాలి స్ట్రైక్లో. నేనే ఉంటాను రా. వాడే కమాన్ చూ. అదిగో అదంతా డూప్ అంతే. రెడీ. టచ్ చేయి ఫస్ట్. చాలు టచ్ చేయి. అబ్బో క్యాచ్ అయిపోవాడిని, ఆడుకునేవాడిని. చాలా జాగ్రత్త, చిన్నగా వస్తుంది చూడు. ఈజీ నైస్ బౌలింగ్. ఇంటికి బా. 6 ఇంటికి బా. 10 కొడితే విన్ను. ఈజీగా వస్తుంది చూడు బాల్. 10 runs to win. 10 runs to win. కానీ 9 balls. వాడి చేత కొట్టి బాగా. సింగిలే సింగిలే. ఎన్ని బాల్స్ అయినాయి? 3 balls. 4 బాల్ అయినాయి. 4 balls లాస్ట్ బాల్స్. వెరీ గుడ్ కొట్టాలంతే. కమాన్ మౌలి, ఏం కాదు చూసుకో. 8 balls 8. ఫాస్ట్గా
కొట్టు. లాస్ట్ బాల్. ఇస్తా. సింగిల్ తీసి లాస్ట్ బాల్. సింగిల్ లాస్ట్ బాల్. నేను ఇస్తాను. ఎనర్జీ డ్రైన్ అవుతుంది కదా. సింగిల్ తీచ్చు. 7 బాల్కి 7 కొట్టాలి. 6 కొడతాడు రాగా. 7 బాల్కి 7. మూసుకోరా. మూసుకో నువ్వే. ఆడు చెప్తాడులే కానీ ఏ లాస్ట్ బాల్ 6 మ్యాచ్ డ్రా. సో గైస్ మొత్తానికి 2 రన్స్ కొడితే విన్ అనమాట. 1 రన్ కొడితే డ్రా, 1 రన్ కొడితే విన్. సింగిల్ తీసిరా చిన్నగా విన్నింగ్ షాట్ కొడదాం. సరే ముందుకెళ్ళి 4 కొట్టేసి అయితే ముందుకు వస్తే 4 కొట్టేసాయి. లేదంటే తెలుసుగా 1 వికెట్ కూడా పడలేదు. 1 వికెట్ కూడా పట్టకుండా నష్టానికి 4 ఓవర్లకు 38 కొట్టాం. అది దట్ ఈస్ ద మై కెపాసిటీ. డ్రా మ్యాచ్. కప్పు రెడీ చేయండి. కప్పు రెడీ చేయండి. కప్పు తీసుకురండి. కప్పు ఏది రాడేమా 6 తో రిలీజ్ చేస్తా. రాడేమా 6 4. నైస్ షాట్. కప్పు గెలిచావురా. ఇదిగో కప్పు గెలిచావురా. మ్యాచ్ గెలిపించా. రండి చేద్దాం. రాడా ఇదిగో గుణపం దింపాం చూడు. మ్యాచ్ గెలిపించాం గైస్. కప్పు ఇదో చేతి మీద కప్పి మా మైక్ దడిసిద్ది ఎందుకు? కప్పి చేతి తీసి అదే కదా ముందే చెప్పాడు. ఇచ్చేసి సరిపోయారా. యాక్చువల్గా దీనికి క్రెడిట్ ఇవ్వాలి మా రైటర్కి. ఒక చిన్న టాక్టిక్ కూడా చెప్పాడు అనమాట. దాన్ని యూస్ చేసి 2 6లకు మళ్ళీ ఇచ్చా. విషయంగా కొట్టావు 2 6లు. అది అవి మంది పనికి వస్తాయి మనకి. కప్పి తీసి రండి గాయస్ రండి. సరిగ్గా తీసుకో. సరిగ్గా చేకండి. అది గెలిచాం. 50,000 కొట్టాలి. స్పాట్ పేమెంట్ కొట్టాలి. 50,000 కొట్టమనండి. 50,000 కొట్టమనండి. స్పాట్ పేమెంట్ 50,000. 50,000 కొట్టుదా. ఫోన్ పే 50,000 కొట్టు. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను. వచ్చే అంటే మనమే కప్ అంటే మనమే. 50,000 పార్టీ చూడండి. 50,000 కొట్టు. ఫోన్ పేది. సో గైస్ మొత్తానికైతే 50,000 ఫోన్పే చేపిస్తున్నాను. ఆన్ చేస్తున్నాడు. పేరు కొట్టేసేసి అమౌంట్ కొడుతున్నాడు. 50,000 నీటికి క్రాంతి. సౌండ్ రావాలా. టుట్టుడు అని రావాలా. పేటిఎం రిసీవ్డ్ అని చెప్పి రావాలా. మహేష్ బాబు వాయిస్ రావాలా. టుట్టుడు అని రావాలా. ఇంకా రాలేదు. టుట్టుడు రాలేదు. ఓకే గైస్ రిసీవ్ అయింది అమౌంట్ 50,000. కాంతి ఈసారి పందెం కట్టేటప్పుడు కొంచెం ఆలోచించి కట్టు. ఎందుకంటే మహానీయులు ఉన్నాం. ఇక్కడ పెట్టుకో. మైక్ ఇక్కడ పెట్టుకో. మహానీయులు ఉన్నాం టీంలో. శైలస్ మీ దాంట్లో 2 6లు కొట్టినా కానీ దేనికి ఉపయోగం? 4 కొట్టి ఏం ఉపయోగం? అతను ఒక్కడే ఆడాడు. మీకు చెప్పానుగా మీ తరపున ఆడతాడు అతను అని చెప్పి ఆడిపించావు. ఇదంతా వదిలేసా క్రాంతి. మ్యాచ్ గెలిచావు. నువ్వు చెప్పు. ఏమి ఎండ్ కాదు. ఎండే నాకు అది మురళి ఈరోజు ఫామ్లో లేడు కాబట్టి కొంచెం తడబడింది. ఫస్ట్ మేము ఇస్తాం. ఏం కాదు. ఇదేమి అంతం కాదు. మ్యాచ్ మేము దేవుడికి ఇచ్చాం. ఇంకా ఇలాంటి టోర్నమెంట్స్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి. దిస్ ఈస్ నాట్ ది ఎండ్. నెక్స్ట్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. నెక్స్ట్ సీజన్ లో కమ్ బ్యాక్ స్ట్రాంగర్. స్కోర్ కొట్టడు. ఇతను స్కోర్ కొట్టడు కానీ ఇది చేస్తారని చెప్పి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి సరైన జవాబు ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను మాటలతో కాదు చేతలతో చెప్పే పోలీస్ని. అందుకనే చేతలతో చూపించాను. అది సేవ్డ్ బెస్ట్ ఫర్ లాస్ట్. చూద్దాం. టైం బాగా చివరి కోసం నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంఎస్ ధోని ఫైనల్ మ్యాచ్ 96 కొట్టి చేతులు వేయద్దు. ఎంఎస్ ధోని ఫైనల్ మ్యాచ్ 96 కొట్టి ఎట్ట గెలిపించాడు. సేమ్ అట్లాగే ఫస్ట్ 2 మ్యాచ్ నేను మామూలు నార్మల్గా ఆడినా కానీ మ్యాచ్ గెలిపించా. అండ్ కంప్లీట్ కూడా ఇది ఆఫ్ చేయొద్దు. కంప్లీట్ కూడా ఇది టీమ్ ఎఫర్ట్. మా టీమ్ వాళ్ళందరికీ క్రెడిట్ ఇస్తున్నాను. బౌలింగ్ బాగా వేసాడు. ఇతని పేరు ఏం పేరు వినీత్. మంచి బౌలింగ్ వేసాడు. బ్యాటింగ్ కూడా ప్రసిచ్చాడు. కిట్టు కూడా ఆన్ చేయకండి. వద్దు. మర్యాద ఉండదు చెప్తాను. మర్యాద ఉండదు. కిట్టు కూడా మంచి
బ్యాటింగ్ ప్రాసెస్ ఇచ్చాడు, బౌలింగ్ ప్రాసెస్ ఇచ్చాడు. అటువైపు అబ్దుల్ కూడా మంచి బ్యాటింగ్ బౌలింగ్ ప్రాసెస్ ఇచ్చాడు మా తరపున. అటువైపు నుంచి అన్న కానీ మా తరపున ఇచ్చాడు. అండ్ అలాగే ఇటువైపు వెళ్ళిపోయాడు. ఏడు మనిషి ఇంకో మనిషి నిస్సి అని చెప్పేసి అతను కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ అందరికంటే ఓవరాల్గా కెప్టెన్సీని బాధ్యతగా తీసుకొని కెప్టెన్సీ చేశాను కాబట్టి మంచి కెప్టెన్సీ మీ మ్యాచ్ గెలిచాం. అది సో ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్తాను, వెళ్ళొస్తాను, మళ్ళీ ఇంకో కప్పుతో మీ ముందుకు వస్తాను.